దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. పినాకిల్ జనరేటర్స్ ని అత్యాధునికమైన టెక్నాలజీతో ఉత్పత్తి చేస్తున్నారు. పరిశ్రమలకి, వ్యాపార సంస్థలకి, విద్యా సంస్థలకి, ముఖ్యంగా హాస్పిటల్స్ కి అద్భుతమైన జనరేటర్స్ అందజేస్తూ వాళ్ళ విద్యుత్ అంతరాయ సమస్యలను పరిష్కరిస్తున్నారు పినాకిల్ జనరేటర్స్. జనరేటర్స్ ద్వారా ప్రజలందరికీ నిరంతర విద్యుత్ అందజేయడం, వాళ్ళ జీవితాల్లో విద్యుత్ వెలుగులు నింపడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది పినాకిల్ జనరేటర్స్ అధినేత సత్తిరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జనరేటర్స్ను మనం స్టాండ్ బై జనరేటర్ అంటాం. దీన్ని ఎప్పుడైతే రెగ్యులర్ పవర్ ఆప్షన్స్లోనూ జనరేటర్ నడుస్తాయి. ప్రతి ఒక్క వ్యాపారానికి, ప్రతి ఒక్క ఇండస్ట్రీకి, మనం ఇందాక మాట్లాడుకున్న అన్ని రకాలుగా ఎక్కడైతే పవర్ ఉంటుందో అక్కడ జనరేటర్ అవసరం ఉంటుంది. జనరేటర్స్ అనేది వెరీ కామన్. జనరల్గా ఇది అంత ట్రబుల్తో కూడింది ఏముండదు. ఇప్పుడు అధునాతనమైన టెక్నాలజీ తోటి మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, మనం అధునాతమైన టెక్నాలజీ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న జనరేటర్. ఇట్స్ నాట్ ఎ జస్ట్ జనరేటర్. సో ఏదైనా బేసిక్గా మెయింటైన్ చేసి కొన్ని ఉంటుంటాయి. ముఖ్యంగా బ్యాటరీ అనేది లైఫ్ లాంగ్ ఉండదు. మా ఇంజన్ లాగా ఈ బ్యాటరీ యొక్క లైఫ్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది. దానికి డిస్టిల్ వాటర్ పోసుకోవడం, దాన్ని మెయింటైన్ చేయడం. ఇంకోటి డీజిల్ పోసుకోవడం, టైంలో డీజిల్ పోసుకోవాలి కదా. ప్రాబ్లం అనేది చాలా చిన్నదైనా కూడా ఎవరైతే వాడకదారులు ఉన్నారో, కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి పెద్దదే అవుతుంది. అది బ్యాటరీ వీక్ అయినా స్టార్ట్ కాదు. అదేవిధంగా డీజిల్ లేకున్నా స్టార్ట్ కాదు. ఒకవేళ డీజిల్ ఎప్పుడైనా ఫిల్టర్స్ చిన్న జామ్ అయినా కూడా స్టార్ట్ కాదు. సో ఇలాంటి వాటికి మా ఇంజనీరు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ కమిషనింగ్ అంటామో, ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు వాళ్ళకి అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్యాటరీని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, డీజిల్ ఇండికేటర్, కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఇస్తాము. తర్వాత దాన్ని మెయింటెనెన్స్ ఎప్పుడు చేసుకోవాలి, మీరు ఏం చేసుకోవాలి, అదే మీ కంపెనీ నుంచి మాకు పీరియాడికల్గా మేము కంపెనీకి ఏం చేయగలుగుతాం, దాని వారంటీ పీరియడ్ ఎంత, వారంటీ పీరియడ్లో ఏ సర్వీసెస్లు ఫ్రీగా చేయగలుగుతాము, పోస్ట్ వారంటీ మీరు యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ తీసుకోవచ్చు. లేదు తీసుకోకుండా కూడా మీకు సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్కి మా యొక్క సర్వీసెస్, ఆ గైడ్లైన్స్ అప్ టు డేట్ అందజేస్తూ ఉంటాం. మనం జనరేటర్ ఏదైనా కొనుక్కున్నట్టు ఏదైనా వస్తువు అనేది దాని డిప్రిషియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఏ జనరేటర్ కొనుక్కున్నప్పుడు ప్రతి ఒక్కరు ఏదో జనరేటర్ కదా ఒక డబ్బా, ఆ డబ్బా మీద మన ఇష్టం ఉన్నట్టు ఏదో వస్తువులు పెట్టుకుందాము, లేదంటే అది వదిలేసేద్దాము అని కాదు. మీరు ఏ వస్తువైనా తీసుకోండి, అది కూడా ఒక ప్రాణిలాగానే చూడాలి. తీసుకున్న జనరేటర్స్కి ఏదైతే ప్రకృతి పరమైన వర్షం కావచ్చు, ఎండ కావచ్చు, గాలి, వాతావరణానికి ఇలాంటి ఏదైనా కూడా ఎక్స్పోజ్ అయినప్పుడు కొంచెము ఇబ్బందులు, అంటే షేడ్ కావడము, లేదంటే లైఫ్ తగ్గడము అలాంటివి జరుగుతుంటాయి. అందుకోసం కంపల్సరీగా షేడ్ ప్లేస్లోనే పెట్టుకోవాలి. ఎప్పటికీ శుభ్రంగా మన ఇంట్లో వస్తువులు ఏదైతే నీట్గా పెట్టుకుంటామో అదే నీట్గా క్లీన్గా పెట్టుకోవాలి. సో పీరియాడికల్గా జరిగిన ఏదైతే సర్వీసెస్ ఏది ఉందో మీ దగ్గర ఉండే ఆపరేటర్స్ కానీ మీరు కానీ ఆ పీరియాడికల్గా చేసుకుంటూనే ఉండాలి. తద్వారా ఆ జనరేటర్ కూడా హెల్తీగా ఉంటుంది. సో మనని కూడా హెల్తీగా ఉంచుతుంది.